తల్లిదండ్రుల్ని ఏకంగా పిల్లల పారిట యమపాశంగా మారుతున్నారు తల్లిదండ్రులంతా కూడా. ఏకంగా వారే ఎముడైపోతున్నారు. ఎంతటి దారుణం అంటే వరుస ఘటనలు. ఇందాక మీరు చూసారు ఆర్టీవీలో ఒక 14 రోజుల పసికందిని తల్లి చిరిమేసిన వార్తని. అది అలా పూర్తయింది లేదో వెంటనే మరొక వార్తతో మీ ముందుకు వచ్చేసానని. ఎంతటి దారుణాలు జరుగుతున్నాయని మీ ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇటువంటి దారుణాలకి ఏ తల్లిదండ్రులు కూడా ఒడిగట్టకండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం జరిగింది. కుటుంబ సభ్యుల కలహాలతోనే 3 పిల్లలకు విషం ఇచ్చింది తల్లి. 3 పిల్లలు కూడా మరణించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అట రాఘవేంద్ర కాలనీకి చెందినటువంటి చెన్నయ్య రజిత దంపతులకి 3 పిల్లలు ఉన్నారు. సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు చెన్నయ్య. అయితే రాత్రి భోజనం తర్వాత డ్యూటీకి వెళ్ళాడు చెన్నయ్య. అయితే ఆ తర్వాత పప్పులో విషం కలిపి పిల్లలతో కలిసి తినింది తల్లి. అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి పిల్లలు, భార్య అందరూ కూడా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే స్థానికంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించాడు. అంతలోనే 3 పిల్లలు, సాయి కృష్ణ, మధుప్రియ, మరొక పాప, 3 కూడా మరణించారు.